హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలోని మీరు మదర్ ఇన్ లా తోటి అంటే ఆంటీ తోటి ఈరోజు సారీ షాపింగ్‌కి వెళ్తాము. బట్ వెళ్ళే ముందు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారో మీకు నేను చూపిస్తాను. సో, ఇక్కడ పీనట్ చట్నీ అండ్ పూరీలు అండ్ ఇడ్లీలు అండ్ పొటాటో కర్రీ అండ్ బేసిన్ ఫ్లోర్ తోటి కుర్మా కర్రీలా చేస్తారు కదా! అది కూడా చేశారనమాట. అంటే అది పూరీతో చాలా బావుంటదని చెప్పేసి. సో, ఇక్కడైతే కుక్ ఉంటారు. లక్ష్మి అనమాట తన పేరు. చాలా మంచి ఆవిడ. ఆంటీ, అంకుల్‌కి బాగా చూసుకుంటారు. సో, ఆవిడ ఇంకా లంచ్ ఏం కుక్ చేశారంటే రొయ్యలు ఫ్రై చేశారు. మోస్ట్ ఫేవరెట్, చాలా ఇష్టం మాకు. అండ్ రసం చేశారు. రసం అయితే చాలా బాగా చేస్తది. అండ్ మటన్ కర్రీ చేశారు. అండ్ రైస్ చేశారనమాట. ఇక్కడైతే నాకు రొయ్యలు చాలా ఇష్టం ఇండియాలోనే. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. యూఎస్‌లోని రొయ్యలు డిఫరెంట్ టేస్ట్, ఇక్కడ డిఫరెంట్ టేస్ట్. సో, నాకు రెండిటి దగ్గర ఇష్టమే. బట్ ఇక్కడైతే చాలా చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా! అందుకే చాలా ఇష్టం అనమాట. సో, ఇక్కడ మేము లంచ్ అది తింటున్నాము. బయటికి వెళ్ళే ముందు తింటున్నాము అనమాట. బట్ తినేసిన తర్వాత ఫస్ట్ అమ్మమ్మ గారిని చూడడానికి వెళ్తాము. గ్రేట్ గ్రాండ్‌మా అంటే మా శామీకి గ్రేట్ గ్రాండ్‌మా అవుతారు. అంటే ఏంటంటే మా హస్బెండ్ ఉన్నారు. నమస్తే అండి. సో, ఇందాకలా చెప్తున్నాను కదా! ఎవరంటే మా హస్బెండ్ ఉన్నారు గదా! మా హస్బెండ్ తాలూకా నానమ్మ గారనమాట. అంటే మా శామీకి గ్రేట్ గ్రాండ్‌మా అవుతారు కదా! సో, అది అనమాట. అసలుకి కరోనా వైరస్ టైంలో మేము వచ్చేటప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడికి రాలేదు. ఎవరింటికి వెళ్ళలేదనమాట. సో, ఎలాగైనా ఈసారి వెళ్ళాలి అనుకోని వచ్చామనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, తర్వాత మేము ఇలాగా సారీ షాపింగ్ వచ్చాము. ఫస్ట్ అయితే సౌత్ ఇండియన్ మాల్ అంటారు కదా! దానికొచ్చాము. అక్కడ సారీస్ చూసాము. అంటే బాగున్నాయి. బట్ మరీ ఏం టూ మచ్‌గా లేవనిపించింది. సో, అందుకని చెప్పేసి అక్కడ కొంసేపు చూసిన తర్వాత అక్కడ అంతగా ఏం నచ్చట్లేదు. ఇద్దరికీ నచ్చలేదు. సో, అందుకని చెప్పి వేరే షాప్‌కెళ్దాంలే అనుకోని బయలుదేరుతుండగా దారిలో మ్యాంగోస్ చూసాము. మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ ఇండియన్ మ్యాంగోస్ టేస్ట్ అసలకి దేనికి కూడా ఉండదనమాట. యూఎస్‌లో మ్యాంగోస్ ఉంటాయి. బట్ ఇండియన్ టేస్టే. సో, అవి తీసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ కళానికేతన్‌కి వచ్చామనమాట. ఇక్కడ సారీస్ కొత్తగా అంటే ఇప్పుడు అంటే అప్పుడు శ్రావణ మాసం గదా! సో, అది కొత్త స్టాక్ ఏదో వచ్చిందంట. అందుకని చెప్పి చాలా సారీస్ మంచి సారీస్ అన్నీ చూపించారు. మంచిగా చూపించారు. మంచి కలర్స్, డిజైన్స్ ఇక్కడైతే మాకు చాలా బాగా నచ్చింది. చాలా కామ్‌గా చక్కగా ఏమడిగితే అది అన్నీ చూపించారనమాట. ఈ సారీ అయితే మాకు మోస్ట్ ఫేవరెట్, చాలా నచ్చింది. పింక్ అండ్ బేబీ పింక్ కలర్‌లో వచ్చింది. బ్లష్ కలర్‌లో వచ్చింది. చాలా బావుంది. అండ్ ఈ కలర్ కూడా చాలా బావుంది. రేర్ కలర్. ఈసారన్ని రేర్ కలర్సే తీసుకున్నారనమాట ఆంటీ. మాకు కూడా చాలా నచ్చింది ఈ కలర్. సో, అది తీసుకున్నాము. నేను ఇంటికెళ్ళగానే ఏం తీసుకున్నామో మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా పట్టు సారీసే. సో, తర్వాత ఇవేంటంటే దీన్నేమంటే గద్వాల్ సారీస్ అంటారు గదా! సో, నాకు సారీస్ నేమ్స్ అంత ఎక్కువగా తెలీవు. సో, నేను అందుకని జెప్పేసి నేను కనుక్కొని మీకు చెప్తున్నాననమాట. ఇవి గద్వాల్ సారీస్ అంట ఇది. అది ఆంటీకి ఇవి గూడా ఇష్టమంట. ఎందుకంటే లైట్ వెయిట్ అండ్ సమ్మర్‌లోని కట్టుకోవడానికి రిలాక్స్‌గా ఉంటది గదా! సో, అందుకని చెప్పేసి ఇవి కలర్స్ అయితే చాలా బ్రైట్ కలర్స్ బావున్నాయి. సో, మాకైతే పింక్ కలర్ సారీ, పింక్ కాదు, అది పర్పుల్ కలర్‌లో ఉంది. అది చాలా బావుంది. ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బావుంది. చూస్తున్నాము ఏ కలర్స్ సారీస్ తీసుకుందామా అని చెప్పేసి. ఫైనల్‌గానే కొన్ని సారీస్ తీసుకున్నాము. ఏం తీసుకున్నానో నేను ఇంటికెళ్ళగానే హాల్ చేశాను చూద్దురు గానీ. ఏమేమి తీసుకున్నామో ఏంటి అని జెప్పేసి. ఇక్కడ సారీసే కాదు, చుడీదార్స్ కూడా చాలా బావున్నాయి. చుడీదార్స్ అయితే వెరీ అఫోర్డబుల్. నాకైతే చాలా నచ్చింది. అండ్ సారీస్ కూడా చాలా బావున్నాయి అనమాట. మొత్తం మీద తీసేసుకుని తర్వాత అప్పుడు ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇది సాయిరాం పార్లర్ చాలా బావుంటది వైజాగ్‌లోని. మాకు ఫేవరెట్ అనమాట. అంటే దోసలు చాలా బావుంటాయి. ఇక్కడ రవ్వ దోస, మసాలా దోస అన్నీ బావుంటాయి. సో, ఎలాగో వచ్చాం కదా! చాలా తిరిగి అలసిపోయామని చెప్పేసి ఇక్కడ టీ తాగుదాంలే అనుకోని అడుగుదామని చెప్పేసింటే టికెట్ తీసుకోవాలనమాట. టికెట్ తీసుకొని టీ అది కొనుక్కున్నాం అందరూను. టీ ట్రై చేసాము. బావుంది. ఫస్ట్ టైమ్ యాక్చువల్‌గా నేను ఇక్కడ తాగాను. బావుంది. ఫుడ్ అయితే బావుంటది. ఆఫ్‌కోర్స్ నాకు తెలుసు. ఇక్కడ వెజ్ మంచూరియా, ఎగ్ నూడిల్స్ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ ఇక్కడ. చాలా ఇష్టం ఎగ్ నూడిల్స్. చాలా బాగా చేస్తారు. అండ్ రవ్వ దోస కూడా చాలా ఇష్టం. అవన్నీ కూడా తీసుకున్నామనమాట. ఇక్కడ కిందన వెజిటేరియన్ ఉంటది. పైన నాన్ వెజిటేరియన్ ఉంటది. సో, మొత్తం మీద ఫుడ్ అది తీసేసుకొని ఇంటికెళ్ళిపోయామనమాట. అనట్లేదు అది. ఓకే. అది తీసుకో. టీ.
ఓకే. ఓకే ఫ్రెండ్స్. సో మేము ఇంటికి వచ్చేసాము. ఇది ఆంటీ సారీస్ కొన్నాను కదా, మీకు నేను ఒకసారి చూపిస్తాను. ఇది కంచీపురం పట్టు సారీ అనమాట. సో ఏదైతే కొన్నానో మీకు చూపిస్తాను ఫైనల్గా. సో చూడండి, చాలా బాగుంది సారీ అయితే. వెరీ నైస్. గ్రీన్ కాదు బట్ చాలా బాగుంది పట్టు, అది కూడాను మీరు చాలా డీటెయిల్గా బాగుంది. వెరీ నైస్, ట్రెడిషనల్గా ఉంది యాక్చువల్లీ. నాకైతే చాలా నచ్చింది. ఇది కూడా ఇంకొక కంచీపురం పట్టు సారీనే. ఇది నా ఫేవరెట్. అందరికీ నచ్చేసింది ఈ సారీ అయితే, ఎందుకంటే డార్క్ పింక్ అండ్ పింక్ వచ్చింది. నేను ఎంత ఇప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ నాకు ఫోల్డ్ చేయడం రాదు, అందుకని. చూడండి ఎంత బాగుందో. అంటే బ్లౌజ్ అది కూడా చాలా బాగుంది. వెరీ నైస్ కదా. ఓకే, ఇక్కడ పెడతాను. ఇంకా ఇది కూడా తీసుకున్నాము. వీటికి చాలా బాగున్నాయి, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా బాగున్నాయి. ఇది కాటన్ టైప్ వస్తుంది. దీని పేరు ఏంటో మీకు నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. చాలా బాగుంది ఇది కూడాను. ఇది కూడా మాకు చూడగానే నచ్చేసింది ఈ సారీ అయితే. అండ్ ఇది మా శామీ ఏం చేసింది. చాలా బాగుంది యాక్చువల్గాను. అంటే ఎక్కువ వేడిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటివి కడితే చాలా బాగుంటుంది. సో ఇవి తీసుకున్నాము ఆంటీ కోసం సారీస్. నేను కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను, చూపిస్తాను అండి మీకు. ఓకే, అక్కడ చాలా సింపుల్గా ఉన్నాయి డ్రెస్సులు, బట్ క్లాస్గా ఉంది. సో ఇలా వస్తుంది, వెరీ సింపుల్ డిజైన్. ఇలా వచ్చింది. కలర్ నాకు నచ్చి నేను తీసుకున్నాను. చాలా బాగుంది. వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ కూడాను. చాలా బాగుంది. టెంపుల్కి వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నా. అక్కడ బాగా చూపిస్తున్నారు కూడా వాళ్ళు. ఊటీకి వెళ్ళిపోయి సౌత్ ఇండియన్ మాల్కి వెళ్ళాం కానీ అక్కడేం నచ్చలేదు పెద్దగా ఈసారి. లాస్ట్ టైం అయితే చాలా నచ్చింది, బట్ ఈసారి అయితే ఏం నచ్చలేదు అక్కడ నాకు. ఓకే, ఇదొకటి సేమ్ మోడల్ బట్ డిఫరెంట్ కలర్. బట్ దీనికైతే నాకు ఈ చున్నీ నచ్చింది, చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇంకొకటి తీసుకున్నా, ఇది అనమాట. ఇదైతే చాలా బాగున్నది డిజైన్. ఇది ఒకటి చూపిస్తాను. బాగుంటుంది డిజైన్, బాగుంది. సో ఇదైతే ఇలా వస్తుంది. అంటే ఇక్కడ కట్ అది వచ్చింది, చాలా బాగుంది డిజైన్. ఇదైతే మన దివాళీకి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. వెరీ లాంగ్ వేర్. ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. లైట్ వెయిట్ కానీ బాగుంది, చాలా బాగుంది. దానికి చున్నీ కూడా ఇచ్చాడు. ఇది జస్ట్ క్యాజువల్, జస్ట్ మనం జీన్స్ మీద వేసుకోవచ్చు. ఇలా వస్తుంది అంతే, వెరీ సింపుల్. అండ్ ఇది అంకుల్ కోసం తీసుకున్నాం అనమాట. మెటీరియల్ తీసుకున్నారు, ఇలా చూసేయండి. సో ఈ విధంగా మా షాపింగ్ అయ్యింది. వచ్చేటప్పుడు మేము ఫుడ్ అది కొనుక్కొని వచ్చాము, మీకు నేను చూపించాను. ఓపెన్ చేసినట్టు చూపిస్తాను. సో ఇదే అనమాట ఫుడ్ మేము ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో ఎగ్ నూడిల్స్, దోశలు, ఇడ్లీలు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాము. అండ్ ఈవెన్ రోటీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము. అంటే మార్నింగ్ చేసిన మటన్ కర్రీ కూడా ఉన్నదనమాట. సో ఇవన్నిటితో కూడా మేము ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.